తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. అలాగే అభివృద్ధి సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ మేరకు భూపాలపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఆరోగ్యశ్రీలో కవర్ కాని వైద్యాన్ని స్వంత ఖర్చులతో చేయించుకున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తుందన్నారు. వైద్యం చేయించుకోలేని వారికి నిమ్స్ ఆసుపత్రికి సంబంధించి ఎల్ఓసి కూడా ఇప్పించడం జరిగిందన్నారు ఎమ్మెల్యే గండ్ర. అలాగే జయశంకర్ జిల్లా కేంద్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేసినట్లు తెలిపారు. నిరాటకంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 275 మందికి 26వసారి 13,900 మందికి ముఖ్యమంత్రి నిధి నుంచి డబ్బులు పెట్టుకొని బిల్లులు మాకు తెచ్చిస్తే వైద్య రంగంలో వాళ్ళకి సీఎం రిలీఫ్ చెక్కులను అందజేయడం జరిగింది. ఆరోగ్యశ్రీల కవర్ కాని కేసులు మేము ఈరోజు చెక్కులు ఇచ్చాం. అదేవిధంగా 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి ఆరోగ్యశ్రీల కవర్ కాని యొక్క వారికి చెక్కులు ఇచ్చాం. ఇంకా కూడా డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉన్న వారికి కూడా 1300 మందికి నిమ్స్ హాస్పిటల్లో డబ్బులకు 5 ఇచ్చి ఎల్ఓసి ఇచ్చి ఉచితంగా ఆపరేషన్ చేయించాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, సివిల్ హాస్పిటల్స్ కానీ, డీసీహెచ్ హాస్పిటల్స్ కానీ, జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటళ్లకు కూడా ఉదాహరణకి భూపాలపల్లి హాస్పిటళ్లకు 203 పోస్టులను తీసుకొచ్చాం. టెక్నీషియన్స్తో పాటు డాక్టర్లను కూడా తీసుకొచ్చాం. 100 బెడ్ హాస్పిటల్ను 200 బెడ్డెడ్గా చేశాం. 14 కోట్లు తెచ్చి ఈరోజు దానికి సరిపడు భవనం కూడా కట్టించేసి 165 రకాల పరీక్షలు చేసేటువంటి ఎక్విప్మెంట్ను కూడా ప్రారంభించాం. వెంటిలేటర్లు గతంలో లేకుండే వెంటిలేటర్లు కూడా ఈరోజు 48 లక్షలతో తీసుకొచ్చాం. 3,40 లక్షల రూపాయలతో సిటీ స్కానింగ్ మిషన్ కూడా తీసుకొచ్చాం. రేపు ఎంఆర్ఐని కూడా 12 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఎంఆర్ఐ మిషన్ కూడా 5,000 టెస్ట్ చేసేటువంటి మిషన్ కూడా తీసుకురాబోతున్నా. అంటే ఈరోజు వరంగల్, హైదరాబాద్లో జరిగే వైద్యం ఈ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరగాలని మేము దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం. కనుక వైద్య రంగంతో పాటు ఈరోజు మిగులు రాష్ట్రాన్ని గత ప్రభుత్వము 8 లక్షల కోట్ల అప్పు చేసిన ఆ అప్పుకు అసలు మిత్తి గడుతూ ఆర్టీసీకి 400 కోట్లు నెలకు గడుతూ ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తూ 58,000 ఉద్యోగాలు కల్పించేసి నిరుద్యోగ యువతకు డిప్యూటీ కలెక్టర్లుగా, తహసీల్దార్లుగా, ఎంపీడీఓలుగా, డాక్టర్లుగా, అదేవిధంగా ఉపాధ్యాయులుగా వివిధ రంగాలలో 58,000 ఉద్యోగాలు కల్పిస్తూ కొత్త రేషన్ కార్డు లేని వారందరికీ కూడా రేషన్ కార్డులు, పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యులను కూడా చేర్చి, అదేవిధంగా ఇంట్లో వాడుకునే కరెంటుకు కూడా ఫ్రీగా ఇచ్చి 280 కోట్లు విద్యుత్ సంస్థకు కడుతూ ఈరోజు 4.5 లక్షల ఇండ్లను నిరుపేదలకు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తూ ఈరోజు 21,000 కోట్లు 26,70,000 మందికి రైతాంగానికి రుణమాఫీ చేస్తూ సన్న బియ్యాన్ని కూడా ప్రతి కుటుంబానికి 14,000 కోట్ల రూపాయల భారం పడ్డా మరి సన్న బియ్యాన్ని కూడా అందిస్తూ సన్న బియ్యం రావాలంటే ఈరోజు సన్నబడ్లు పండించే రైతుకు కూడా బోనస్ క్వింటాన్కు 500 రూపాయలు ఇస్తూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ఈరోజు విద్య వైద్య రంగంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, అదేవిధంగా సీఎం రిలీఫ్ చెక్కులను కానీ, ఇంకా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏది కూడా ఆపకుండా దీన్ని మనము ఈ ప్రజలకు అండగా ఈరోజు పనిచేయడం జరుగుతుంది. 4.5 లక్షల ఇండ్లు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు కట్టించే కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా గమనించి రేపు మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే నెలలో జరగబోయేటువంటి ఫిబ్రవరిలో రాబోయేటువంటి ఎన్నికల్లో 11, 12, 13 ఏ తారీఖు వచ్చినా మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.